ప్రపంచంలోనే అందరూ ఇష్టపడే టీ వెనుక ఉన్న కథ ఏంటో చూద్దాం. ఈ ప్రయాణం ఎత్తైన పర్వతాల్లో ఎవ్వరూ ఊహించని చోట మొదలవుతుంది. ఇది కేరళలోని మున్నార్. చూడ్డానికి ఎంత బాగుందో కదా, అంతా పచ్చని కొండలు, పొగమంచు. కాని ఈ అందం వెనుక ఎంతో కష్టం, ఎంతో ఓర్పు దాగి ఉన్నాయి. తెల్లవారుజామునే, అంటే సూర్యుడు రాకముందే తేయాకు కోసేవాళ్లకి రోజు మొదలవుతుంది. ఆ కొండు వాలుల వెంట ఉన్న పెద్ద పెద్ద తేయాగు తోటల్లోకి వాళ్ల ప్రయాణం. వాళ్లు పనిచేసేది ఎక్కడో తెలుసా? సముద్ర మట్టానికి 7,000 అడుగుల ఎత్తులో. అక్కడ సరైన దారులుండవు, అంతా జారే నేల. నడవడం చాలా కష్టం. ఇక రోజు ముగిసేసరికి వాళ్లు మోసే బుట్టల బరువు 20 కిలోల వరకు ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఇది చాలా సులువుగా అనిపిస్తుంది, కాని ఇది ఒక కళ. మంచి క్వాలిటీ టీ కోసం కేవలం 2 ఆకులు, 1 మొగ్గ మాత్రమే కోయాలి. రోజంతా వాళ్ల చేతులు మెరుపు వేగంతో కదులుతూనే ఉంటాయి, అస్సలాగవు. ఎండైనా వానైనా ఎలాంటి వాతావరణంలోనైనా సరే వాళ్ల పని మాత్రం ఆగదు. ఇలాంటి కష్టమైన కొండ వాలుల్లో రోజూ 8 నుంచి 10 గంటల పాటు పనిచేస్తారు. వాళ్ల జీవనాధారం మొత్తం వాళ్లు మోయగలిగే ఆకుల బరువు మీదే ఆధారపడి ఉంటుంది. మున్నార్ టీ పరిశ్రమకు ఈ మహిళలే నిజమైన వెన్నెముఖాని చెప్పాలి. వాళ్లు పడే ఈ శారీరక శ్రమ వాళ్ల కుటుంబాల్ని, వాళ్ల సమాజాన్ని నిలబెడుతుంది. వీళ్ల కష్టం వల్లే ప్రపంచవ్యాప్తంగా అందరి టీకప్పులు నిండుగా ఉంటున్నాయి. కాబట్టి నెక్స్ట్ టైం టీ తాగేటప్పుడు ఈ అద్భుతమైన ప్రయాణాన్ని గుర్తుచేసుకోండి. మనకోసం ఇంత కష్టపడి ఆ కొండలెక్కిన ఆ మహిళల గురించి కూడా ఆలోచించండి. బహుశా ఇకపై ఉదయం తాగే టీ ఎప్పట్లా అనిపించదేమో.